అనగనగా ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉండేది. ఆ అపార్ట్మెంట్ పైన ఒక బుజ్జి దయ్యం ఉండేది. దాని పేరు గూగు. గూగికి తెల్లటి బట్టలు వేసుకోవడం, గాలిలో తేలడం అంటే చాలా ఇష్టం. కానీ అన్నిటికంటే దానికి బాగా ఇష్టమైనదేంటో తెలుసా? మ్యాగీ నూడిల్స్. గూగు దయ్యం అపార్ట్మెంట్ పైన తిరుగుతూ ఎవరేం చేస్తున్నారా అని చూసుకుంటూ ఉండేది. ఒకరోజు రాత్రి అందరూ గుర్రుపెట్టి నిద్రపోతున్నారు. కానీ అభి అనే బాబుకు మాత్రం అస్సలు నిద్ర పట్టలేదు. ఎందుకంటే వాడి కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. అంటే చాలా ఆకలి వేస్తుంది. అభి మెల్లగా వంటగదిలోకి వెళ్ళి ఒక గిన్నె తీసుకొని మ్యాగీ చేయడం మొదలుపెట్టాడు. మ్యాగీ మసాలా వేయగానే గుమగుమలాడే వాసన అపార్ట్మెంట్ అంతా పాకిపోయింది. అప్పుడు ఆ వాసన పైన ఉన్న గూగు దయ్యం ముక్కుకి తగిలింది. అబ్బో, ఎంత మంచి వాసన! ఎవరో మ్యాగీ వండుతున్నారు అని గూగు మెల్లగా గాలిలో తేలుతూ కిటికీ దగ్గరికి వచ్చింది. అభి అప్పుడు మ్యాగీ వండడం అయిపోయింది. చేతిలో పట్టుకొని తిందామనే లోపు అబ్బా యమ్మీ అనే మాట వినిపించింది. గూగు దయ్యం అప్పుడు ఒక్కసారిగా దూకి అభి ముందు నిల్చుంటుంది. అభి అమ్మో దయ్యం అని గట్టిగా అరుస్తాడు. అభి గట్టిగా అరిచి ప్లేటు పక్కన పడేస్తాడు. అప్పుడు గూగు దయ్యం ఇలా అంటుంది, అయ్యో బాబు భయపడకు, నేను నిన్నేమీ చేయను. నాకు కూడా చాలా ఆకలి వేస్తుంది. ఆ మ్యాగీ కొంచెం నాకు పెడతావా ప్లీజ్ అని అంటుంది. అప్పుడు అభికి ఆశ్చర్యం వేస్తుంది. నువ్వు దయ్యానివి కదా, నువ్వు మ్యాగీ తింటావా అని అడుగుతాడు. అప్పుడు దయ్యం, అవును, నాకు మ్యాగీ అంటే చాలా ఇష్టం. నువ్వు నాకు ఇది పెడితే నీకేమైనా హెల్ప్ చేస్తాను అని అంటుంది. నీకు హోంవర్క్ చేసి పెడతాను, నీకు ఏ సహాయం కావాలన్నా చేసి పెడతాను, ప్లీజ్ నాకు మ్యాగీ ఇవ్వవా అని అంటుంది. అప్పుడు అభి సరే తీసుకో అని ఆ ప్లేట్ని దయ్యానికి ఇస్తాడు. దయ్యం మంచిగా వెళ్ళి కూర్చొని నూడిల్స్ తింటూ ఆస్వాదిస్తుంది. మంచిగా తినేసి గూగు దయ్యం అభితో ఇలా అంటుంది, అభి నువ్వు చాలా మంచివాడివి, నీకేం కావాలో కోరుకో అని అంటుంది. అప్పుడు అభి ఇలా అంటాడు, రేపు మాకు స్కూల్లో మ్యాథ్స్ టెస్ట్ ఉంది. నాకు ఫార్ములాస్ అస్సలు గుర్తుండవు. నువ్వు రేపు నా పక్కన ఉండి నాకు గుర్తు చేస్తావా అని అడుగుతాడు. సరే చేస్తాను అని గూగు దయ్యం అంటుంది. మరుసటి రోజు ఎవరికి కనిపించకుండా గూగు దయ్యం అభి పక్కనే ఉండి అన్ని ఆన్సర్స్ చెప్పేస్తుంది. అభికి క్లాస్ ఫస్ట్ వస్తుంది. ఆ రోజు నుండి గూగు దయ్యం ఇంకా అభి మంచి స్నేహితులు అవుతారు. అప్పటి నుండి ప్రతి శనివారం ఇద్దరు కలిసి మ్యాగీ తినేవాళ్ళు. ఇందులోని నీతి ఏంటో అర్థమైందా పిల్లలు? మంచి మనసుతో ఏదైనా పంచుకుంటే శత్రువులైన మిత్రులుగా మారతారు. పిల్లలు, ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు BRR TV ఛానల్.